ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్లో రేపు తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే సీఎం గా ఎవరిని ఎన్నుకున్నారనేది ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ వెళ్తున్నారు. సాయంత్రం ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కాబోయే సీఎం పేరును ప్రకటిస్తారని సమాచారం. కాగా బెంగాల్ సీఎం రేసులో ముగ్గురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. సువేందు అధికారి, బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, సుకాంత మజుందర్, సీనియర్ నేత షమిక్ భట్టాచార్య పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రేపు కోల్కతాలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను అక్కడి బ్రిగేడ్ మైదానంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇక బెంగాల్లో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. అయితే సీఎం పేరుకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఎవరెవరు హాజరవుతున్నారో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అయితే సీఎం రేసులో కూడా ముగ్గురు సీనియర్ నేతలు అయితే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, పశ్చిమ బెంగాల్లో రేపు తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇక స్వాతంత్రం వచ్చాక మొదటిసారి బీజేపీ ప్రభుత్వం బెంగాల్లో ఏర్పాటు కానుంది. అయితే ఇప్పటికీ సీఎం ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందుకు సంబంధించి సీఎం ఎంపిక కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ వెళ్తున్నారు. సాయంత్రం ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత కాబోయే సీఎం పేరు ప్రకటిస్తారని చెప్పి మనకున్నటువంటి సమాచారం. ఇక బెంగాల్ సీఎం రేస్ లో ముగ్గురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇక ప్రధానంగా సువేందు అధికారి, అలాగే బెంగాల్ మాజీ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, అలాగే సుకాంత మజుందార్, సీనియర్ నేత షమిక్ భట్టాచార్య పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రేపు కోల్కతాలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అక్కడ బ్రిగేడ్ మైదానంలో కూడా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే ఆహ్వానించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఇక మొత్తంగా హోరాహోరీగా తలపడినటువంటి బీజేపీ పార్టీ బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి అధికారం చేజించుకోవాలనే పద్ధతులతో వ్యూహాలు రచించింది బీజేపీ. వాటిని పకడ్బందీగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇక బెంగాల్లో అధికారం సాధించాలనే బీజేపీ కళ ఇక రేపటితో నెరవేరబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మనం చూసుకుంటే బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రేసులో సువేందు అధికారితో సహా పలువురు బీజేపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మమతా బెనర్జీకి నమ్మిన పాటుగా ఉన్న సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించారు సువేందు అధికారి. ఇక ప్రస్తుతం బెంగాల్ ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగుతున్నారు. ఇక ఆయనకే సీఎం పదవి కట్టబెడతారనే ప్రచారం కూడా ఉంది. అయితే సువేందుకు ఆర్ఎస్ఎస్ మద్దతు లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఆ తర్వాత బెంగాల్ మాజీ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా వినబడుతోంది. రాష్ట్రంలో బీజేపీ వ్యాప్తిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకున్న సంస్థాగత అనుభవం, బలమైన సైద్ధాంతిక వైఖరి ఆయన్ని గట్టి పోటీదారుగా నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం బెంగాల్లోని బీజేపీ ప్రముఖుల్లో ఒకరైన సుకాంత మజుందార్ యువ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు పెరుగుతున్న పాపులారిటీకి కేంద్ర నాయకత్వంలో ఉన్న సఖ్యత ఆయనకు అనుకూలంగా మారవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వినబడుతోంది. ఇక సైద్ధాంతిక పరిజ్ఞానం ఉన్న సీనియర్ నేత షమిక్ భట్టాచార్యను పార్టీలో ఏకాభిప్రాయం సాధించే వ్యక్తిగా భావిస్తున్నారు. ఇక భట్టాచార్యకు మిగతా వాళ్ళలాగా అంత పాపులారిటీ లేనప్పటికీ ఆయనకున్న అనుభవం, సామాజిక యోగ్యత సీఎం రేసులో నిలబెడుతున్నాయి. అయితే అంతిమంగా కీలక ప్రాంతాల్లో ఎన్నికల పనితీరు, కుల సామాజిక ప్రాతినిధ్యం, సంస్థాగత బలం, కేంద్ర నాయకత్వం వ్యూహం వంటి సీఎం నేపథ్యాన్ని నిర్ణయించబోతున్నాయి. ఇక ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికల్లో అత్యంత
కీలకంగా కావడంతో బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి కూడా అందరూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజకీయాలు కొత్త అధ్యయనంలో ఉన్నాయి. ఇక బీజేపీ శాసనసభ పక్షం సమావేశంలో కోల్కతాలో జరిగినది. ఇందులో కొత్త ముఖ్యమంత్రిని ఈ రోజు ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ పాలనకు తెరపడి బీజేపీ మొదటిసారి బెంగాల్లో అధికారం చేపట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఏదైతే ఎన్నికల ఫలితాల్లో వచ్చిన తర్వాత నుంచి కూడా రాజకీయ ఉత్కంఠత నెలకొని ఉంది. ఇక బీజేపీ 207 సీట్లు గెలుచుకొని స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక టీఎంసీకి 80 సీట్లకే పరిమితమైంది. ఇక ఏదైతే ఇక్కడ ప్రధానంగా సువేందు అధికారి పేరే బలంగా వినిపిస్తుంది. అయితే ఇతర నాయకుల పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి. ఈ అంశంపై సంబంధించి ఇటు ఎందుకు అంటే రానున్నటువంటి రోజుల్లో బీజేపీ ఇక్కడ ఎంపిక ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో ఇటు దక్షిణాది రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేస్తారో అందరినీ కలుపుకొని వెళ్తారో వారినే సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వేణు.